హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లె రుచి ఛానల్కి స్వాగతం. కూరగాయలు ముక్కలేం కనిపించకూడదండి, అంత బాగా మెతిపేసుకోవాలి. అప్పుడే మనకి బాజీ లుక్ వస్తుంది. లుక్కే కాదండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. పావు బాజీ అంత బాగా కుదిరిందండి. పిల్లలకి బయట ఫుడ్ మీద క్రేవింగ్స్ తగ్గించడానికి ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసామనుకోండి, పిల్లలతో పాటు మనం కూడా తినొచ్చు. పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారండి, ఇప్పుడు అంతగా నేను ప్రిపేర్ చేశాను. దీన్ని ప్రాసెస్ ఎక్కువలాగా అనిపిస్తుందండి, 2-3 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. కూరగాయలు ఏమేమి కావాలో అన్నీ తీసుకుని పీల్ చేసుకుని పెట్టుకున్నానండి, కడిగేసి శుభ్రం చేసి. పావు బాజీ ప్రాసెస్కి సంబంధించి ఏమేమి కావాలో మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. అన్నీ ఒక చోట దగ్గరగా ఉండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. నేను ఈ బాజీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, చాలా ఈజీగా అయిపోతుంది. కుక్కర్ కూడా నేను కడిగేసి పెట్టేసేసుకున్నాను రెడీగా. కూరగాయలు ఏమేమి తీసుకున్నాను చెప్తాను. 2 బంగాళదుంపలు, 1 క్యాప్సికమ్, 2 టమాటాలు, 1/2 బీట్రూట్, 1 ఉల్లిపాయ, 1/2 క్యారెట్ తీసుకున్నాను నేను, కొంచెం కొత్తిమీర, గ్రీన్ పీస్, కసూరి మేతి, పావు బాజీ మసాలా, మనం కర్రీ చేసుకోవడానికి బటరు పావు. కూరగాయలన్నీ కట్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేయడం అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ చూపిస్తాను మళ్ళీ. వీడియో చివరి చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసే బాజీలోకి ఇప్పుడు కూరగాయలు పెద్దగా తరుక్కోవాలి, సన్నగా తరుక్కోనక్కర్లేదు. ఉల్లిపాయ ఒకటే సన్నగా చాప్ చేసుకుని సరిపోతుంది. కుక్కర్లో పెడతాం కాబట్టి అక్కర్లేదు అంటున్నానండి, అంతే. సన్నగానే తరుక్కొని చేసుకోవచ్చు. టొమాటో ఒకటి సన్నగా తరగాలి. గ్రీన్ పీస్ కూడా నేను ఫ్రోజనే తీసుకున్నానండి. మీరు ఫ్రోజన్ తీసుకోకపోతే కనుక మామూలు తీసుకుంటే ముందే నానబెట్టుకుని వండించుకోవాలి. ఉడకబెట్టుకుని కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయిందండి. చూడండి, చూపిస్తున్నాను. పెద్దగానే కట్ చేశాను నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ వేడైన తర్వాత బటర్ వేసుకోవాలి. ఇది అచ్చంగా బటర్తోనే బాగుంటుందండి, ఆయిల్ వేసుకుంటే అంత బాగోదు. బటరే వేసుకోవాలి, ఎక్కువైనా సరే కొంచెం బటర్ వేసుకోవాలి. మనకి బయట ఫ్లేవర్ రావాలంటే ఇంకా బటర్ తప్పదండి, వేసుకోవాల్సిందే ఇలాంటివి చేసినప్పుడు. అది కరిగిన తర్వాత కొంచెం వేడయ్యేంత వరకు వండించాలి. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అక్కర్లేదండి ఇందులోకి. ఉల్లిపాయ వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడేనండి, బటర్ కదా మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఉల్లిపాయ బాగా వేగనక్కర్లేదండి, హాఫ్ మగ్గితే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 స్పూన్ వేసాను. దీనిలో తక్కువే పడుతుందండి, మన నాన్ వెజ్ కర్రీస్లాగా ఎక్కువ పట్టదు. ఆ ఫ్లేవర్ తెలియకూడదు, వేసుకోవాలి కానీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత టొమాటో. ఈ టొమాటోలు కూడా మన నాటి తీసుకోకూడదండి, కొంచెం లావుగా ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటే రెడ్ టొమాటోలు బాగుంటాయి. గ్రేవీ కోసం పులుపు ఉండకూడదు. టొమాటో త్వరగా మగ్గడానికి పసుపు వేసుకున్నాము. టొమాటో బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత కూరగాయలు వేసుకుందాము. బీట్రూట్ కేవలం కలర్ కోసమేనండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. హెల్త్ పరంగా మంచిదే బీట్రూట్. కలర్ కూడా బాగా ఉపయోగపడుతుంది, మనం ఏ కలర్ వేయకోకుండా. ముందు దుంపలు వేసేసాను, క్యారెట్, బంగాళదుంప, బీట్రూట్. ఇవి కొంచెం మగ్గిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకుందాం. అడుగు పట్టినట్టు తెలుస్తుందండి, అప్పుడు గ్రీన్ పీస్ వేసేసుకుని సరిపోతుంది. క్యాప్సికమ్, ఈ 2 కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. పావుబాజీ మసాలా ఒకటేనండి మెయిన్ ఇందులో, పావుబాజీ మసాలా. మీకు ఫ్లేవర్ తగ్గినట్టు అనిపిస్తే కనుక కొంచెం వేసుకోండి, పర్లేదు, అది ఘాటు ఏమి ఉండదు, ఫ్లేవర్ కోసమే. పావుబాజీ మసాలా, సాల్ట్, కారం, కసూరి మేతి. ఎందులో వేసినా టేస్ట్ పెరుగుతుందండి, కసూరి మేతి చాలా బాగుంటుంది. మసాలాలన్నీ వేసేసినట్టేనండి, ఇంకా మనం కర్రీలోకి వేసినట్టుగా మిగతా అన్నీ ఇందులో కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకొని
కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, నేను దానికి హాఫ్ పోసానండి వాటర్. వన్ అండ్ హాఫ్ గ్లాస్ చాలు వాటర్. 5-6 విజిల్స్ రానివ్వాలి. బాగా మెత్తగా అయిపోవాలి. స్మాష్ చేసుకోవాలి. తర్వాత కూరగాయలు ముందే కుక్కర్లో ఉడకబెట్టి చేసుకోవచ్చండి. ఎలా అయినా బాగుంటుంది, అలా అయినా బాగుంటుంది. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఉడికిపోయినాయి. వాటర్ ఏమైనా తగ్గినాయి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చండి. లేదు ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక ఉడకబెట్టుకోవచ్చు. మనం మెదుపుకోవాలి కదా, మెదుపుకున్న తర్వాత మనకి లూజ్ సరిపోతుంది. వాటర్ ఉండాలి కొంచెం. తక్కువైన ఇబ్బంది పోసుకోండి, వాటర్ సరిపోయిద్ది. నేను ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. పావులు కూడా ఫ్రై చేసుకోవడానికి రెడీగా. కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం ఇది మెదుపుకోవడమే. మెత్తగా మెదిపేసుకోవాలండి, ఏమీ కనిపించుకోకుండా. చూడండి ఎట్లా. మళ్ళీ లాస్ట్లో కొంచెం నేను బటర్ వేసుకున్నానండి. పన్నీర్ తురుముకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకొని, పన్నీర్ లేకపోతే లేదు. నేను పాన్ పెట్టేసి వేసుకున్నాను పావులు ఫ్రై చేసుకోవడానికి. మొత్తం కర్రీ ప్రాసెస్ నుంచి పావులు కాల్చుకునేంత వరకు మొత్తం బటర్తోనేనండి ఇది చేసేది. అట్లయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. బటర్ వేడైన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొత్తిమీర కొంచెం ఆ బటర్లో వేసుకోవాలి. ఆ పావులు పట్టడానికి మనం సగం కట్ చేసుకున్నాం కదా, అలా పెట్టుకోవాలి. కొంచెం పైన కూడా బటర్ అప్లై చేసుకోవాలి. మనం 2 వైపులా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. నేను ముందే కర్రీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నీ నేను రెడీ పెట్టుకున్నాను. చక్కగా కాల్చుకుని తీసుకోవాలి. ఇందులో బ్రెడ్ ఒకటి తప్ప అన్నీ హెల్దీ ఐటమ్సేనండి. అందరం తినవచ్చు, అన్ని ఏజ్ల వాళ్ళు కూడాను. చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. అందరూ ట్రై చేయండి. నేను మిగతాయి కూడా కాల్ చేసేసుకొని పిల్లలకి పెట్టేశానండి టేస్ట్ చేయడానికి. చూడండి చాలా బాగుంది. కలర్ చూడండి ఎంత బాగా తెలుస్తుందో కర్రీ. బాజీ. మా అమ్మాయి కంగారులో నిమ్మకాయ పిండుకోకుండా తినేస్తుంది. వాళ్ళకి అంత ఇష్టం అండి, అంత బాగా నచ్చింది. అందరూ ట్రై చేయండి.